తులారాశివారు ఎక్కడున్నా సరే ఈ వీడియోను చూడండి. మీ జీవితంలో 2 అతిపెద్ద శుభవార్తలు వినబోయే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు గనుక మీరు ఈ అవకాశాన్ని నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ మీ జన్మలో ఇటువంటి అదృష్టాన్ని దక్కించుకోలేరు. అందుకే ఈ వివరణను చివరి వరకు విని పూర్తి వివరాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. అసలు మీ జీవితంలోకి రాబోయే ఆ అద్భుతమైన అదృష్టాలేమిటి? వాటిని దక్కించుకోవడం కోసం మీరు ఎంత అలర్ట్గా ఉండాలి? అలాగే భవిష్యత్తులో పొంచి ఉన్న నష్టాలేమిటి? ఆ నష్టాల నుండి బయటపడాలంటే మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీ జీవిత గమనం ఏ విధంగా ఉండబోతోంది? వీటన్నింటి గురించి తులారాశి వారి జాతక స్థితిగతులను బట్టి సేకరించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇది. కనుక ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయడం వల్ల మీరు మీ గురించి చాలా విషయాలు తెలుసుకోలేకపోతారు. కనుక స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, రాశి చక్రంలో 7వ రాశిగా పరిగణించబడే తులారాశి వారు చాలా ప్రత్యేకమైన మనస్తత్వం కలిగిన వారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు కావడంతో వీరిలో సహజంగానే అందం, కళలు, విలాసాలు మరియు ముఖ్యంగా సమతుల్యత పట్ల అమితమైన ఆసక్తి ఉంటుంది. తులారాశికి చిహ్నం త్రాసు. అంటే వీరు జీవితంలో దేనినైనా సమంగా ఉంచడానికి ఇష్టపడతారు. ఎక్కడైనా గొడవలు జరుగుతుంటే వాటిని పరిష్కరించి శాంతిని నెలకొల్పడంలో వీరు ముందుంటారు. వీరు పుట్టుకతోనే రాయబారులు. ఎవరినీ నొప్పించకుండా తమ పనిని ఎలా పూర్తి చేసుకోవాలో వీరికి బాగా తెలుసు. తులారాశి వారు చాలా మృదు స్వభావులు. వీరి మాట తీరు చాలా తీయగా ఉంటుంది. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చాలా గౌరవంగా, పద్ధతిగా మాట్లాడటం వీరి ప్రత్యేకత. వీరి సామాజిక వలయం చాలా పెద్దదిగా ఉంటుంది. ఎందుకంటే వీరు అందరితో కలిసిపోవడానికి ఇష్టపడతారు. ఒంటరిగా ఉండటం వీరికి అస్సలు నచ్చదు. సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని, అందరూ తమను ఇష్టపడాలని వీరు కోరుకుంటారు. ఈ రాశివారు గాలితత్వానికి చెందినవారు. అంటే వీరి ఆలోచనలు చాలా వేగంగా మారుతూ ఉంటాయి. ఒక విషయంలో స్థిరంగా ఉండటం వీరికి కొంచెం కష్టమైన పని. ముఖ్యంగా ఏదైనా నిర్ణయం తీసుకోవలసి వస్తే త్రాసులో 2 వైపులా తూచి చూసినట్టుగా లాభనష్టాలను అతిగా ఆలోచించి సమయాన్ని వృధా చేస్తారు. ఈ ద్వంద్వ మనస్తత్వం లేదా నిర్ణయం తీసుకోలేకపోవడం అనేది వీరిలో ఉండే ప్రధాన బలహీనత. తులారాశి వారిలో ఉండే గొప్ప గుణం ఏమిటంటే వీరు ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే చిరునవ్వుతో కనిపిస్తారు. తమ బాధను ఇతరులకు చూపించి వారిని ఇబ్బంది పెట్టకూడదని అనుకుంటారు. వీరు మంచి సలహాదారులుగా పేరు తెచ్చుకుంటారు. ఎవరైనా సమస్యలో ఉండి వీరి దగ్గరకు వస్తే వారికి సరైన మార్గాన్ని చూపిస్తారు. అయితే వీరు ఇతరుల సమస్యలను పరిష్కరించడంలో చూపే శ్రద్ధను తమ సొంత సమస్యల మీద చూపించలేరు. ఎదుటివారిని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తూ కొన్నిసార్లు తమ సొంత ఇష్టాలను బలి ఇచ్చుకుంటారు. ఇది వీరికి కొంతకాలం తర్వాత మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి కాదు అని చెప్పడం కూడా అలవాటు చేసుకోవాలి. 2026లో వీరు ప్రయాణాల మీద ఆసక్తి చూపుతారు. కుటుంబంతో కలిసి దూర ప్రాంతాలకు వెళ్లే సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు ఈ సమయం చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఉన్నత చదువుల కోసం పరాయి దేశాలకు వెళ్లాలనుకునే వారికి మార్గం సులభమవుతుంది. తులారాశి వారు తమ జీవితంలో పరిపూర్ణతను కోరుకుంటారు. కానీ లోకం ఎప్పుడూ మనం అనుకున్నట్టు ఉండదు. కాబట్టి కొన్నిసార్లు సర్దుకుపోవడం కూడా అవసరమని వీరు గుర్తించాలి. మొత్తానికి తులారాశివారు ఈ భూమి మీద ఒక అందమైన సమతుల్యతను తీసుకురావడానికి జన్మించినవారు. వీరు తమ మేధస్సును, దౌత్యనీతిని సరిగ్గా ఉపయోగిస్తే సమాజంలో గొప్ప నాయకులుగా ఎదగగలరు. ఎదుటివారి అభిప్రాయాలను గౌరవిస్తూనే తమకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రను వేయడం వీరి శైలి. ఈ ఏడాది వీరు చేసే ప్రతి ప్రయత్నం ఫలించాలంటే వీరు తమ బద్ధకాన్ని వదిలిపెట్టి సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి. గాలిలో దీపంలాగా కాకుండా గాలిలో సువాసనలాగా 10 మందికి మేలు చేస్తూ ముందుకు సాగితే వీరు జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. అయితే ఈ లోకంలో పాజిటివిటీ ఎంత ఉంటుందో దానికి 2 రెట్లు ఎక్కువగా నెగటివిటీ కూడా ఉంటుంది. మీ ధైర్యాన్ని, మీ ఎదుగుదలను చూడలేని వారు మీ చుట్టూ చాలామంది ఉన్నారు.
ఈ నెగటివిటీ కారణంగానే మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాకుండా వెనక్కి వెళుతున్నాయి. మీరు ఏదైనా పని తలపెట్టినప్పుడు లేదా ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు 1కి 10 సార్లు ఆలోచించే మానసిక స్థితి మీదే. ఆ ఆలోచించే క్రమంలో మీరు ఎదుటివారి సలహాలు అడుగుతుంటారు. వీరిని అడిగితే బాగుంటుందేమో, వారేమంటారు, వారి సలహా తీసుకుందాం అని మీరు 10 మందిని సంప్రదిస్తుంటారు. కానీ ఇక్కడే మీరు పొరపాటు చేస్తున్నారు. మీ చుట్టూ ఉండే 10 మందిలో కనీసం 9 మంది మీ బాగు కోరుకునేవారు కాదు. మీరు ఈ పనిలో సెటిల్ అయితే మీ లైఫ్ బాగుంటుందని, మీరు డబ్బు సంపాదిస్తారని లోలోపల కుళ్ళుకునేవారే ఎక్కువ. మీ ఎదుగుదలను చూసి ఏడ్చేవారి వల్ల మీకు నరదిష్టి తగులుతోంది. 10 రాళ్ళు ఒక ఆకుపై వేస్తే కనీసం ఒక్కటైనా తగిలినట్లు ఆ 9 మందిలో ఎవరో ఒకరి ఏడుపు మీ మీద పడుతోంది. దీనివల్ల మీరు ఒక పనిలో దిగినా అది పూర్తయ్యే సమయానికి చేజారిపోవడం లేదా ఆశించిన లాభం రాకపోవడం జరుగుతోంది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఆ వ్యక్తులు మీ ముందు చాలా మంచివారిలా, మీ శ్రేయస్సు కోరేవారిలా నటిస్తారు. వారికి మీ మీద ఎటువంటి ఈర్ష్య లేదని, వారే మీ నిజమైన హితులు అని నమ్మిస్తారు. అందుకే అందరినీ గుడ్డిగా నమ్మకండి. ఏదైనా పని చేయాలనుకుంటే మీ కుటుంబ సభ్యులతో మాత్రమే చర్చించండి. మీ సొంత ఆలోచనతో, ధైర్యంతో ముందుకు వెళ్ళండి. లాభ నష్టాల గురించి అతిగా ఆలోచించకుండా ఏదైతే అది అవుతుంది, నేను సిద్ధం అనే మొండి ధైర్యంతో దిగండి. కష్టపడితే ఫలితం దానంతటా అదే వస్తుంది. కొన్నిసార్లు విషయాలు మన చేతుల్లో ఉండవు. అటువంటప్పుడు బాధపడటం మానేయాలి. మనిషి ఈ భూమి మీదకు ఒంటరిగానే వస్తాడు. ఇది అందరూ అంగీకరించవలసిన పచ్చి నిజం. వచ్చేటప్పుడు మనం ఎటువంటి డబ్బును, ఆస్తులను వెంట తీసుకురాము. అలాగే చనిపోయేటప్పుడు కూడా మీరు ఎంత సంపాదించినా, ఎన్ని భూములు కొన్నా కనీసం వంటి మీద బట్టలు కూడా వెంటరావు. దేవుడు మనకు జన్మనిచ్చేటప్పుడు ఒక మాట చెబుతాడంట, నీకు ఈ జన్మను కొంతకాలం వరకే ఇస్తున్నాను. ఈ జీవితాన్ని ప్రశాంతంగా గడిపిరా. అనవసరమైన బంధాలు, ఆస్తుల మీద ఆశ, ఎదుటివారి మీద అసూయ పెంచుకోకు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా చివరికి ఒంటరిగానే నా దగ్గరకు రావాలి అని పంపిస్తాడు. కానీ భూమి మీదకు వచ్చాక మనిషి ప్రేమ, ఆశ, మోసం, ఈర్ష్య అనే మాయలో పడిపోతాడు. మన దగ్గరకు వచ్చేది శివప్రసాదం, మనల్ని విడిచి వెళ్ళేది శివార్పితం అని భావిస్తే జీవితం మరో కోణంలో కనిపిస్తుంది. అప్పుడు మీకు ఎవరి మీద కోపం ఉండదు, దేని మీద అతిగా ఆశ ఉండదు. బ్రతకడానికి కావలసినంత సంపాదించుకోండి, కానీ నిన్ను నువ్వు కష్టపెట్టుకునేంత, రోగాలు తెచ్చుకునేంత ఆశ వద్దు. ఈ రాశి వారికి ప్రస్తుతం గ్రహ స్థితిగతులలో మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా శుక్రగ్రహం మరియు శని గ్రహాల ప్రభావం వల్ల మీకు మానసిక ప్రశాంతత కొంచెం తగ్గుతోంది. అతిగా ఆలోచించడం మీకు పెద్ద సమస్యగా మారింది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దల్లో పెట్టి చూస్తున్నారు. పైకి మీరు చాలా గంభీరంగా కనిపిస్తారు, కానీ మీ మనసు వెన్నపూస వంటిది. మీ కుటుంబ విషయాలలో మీరు చాలా సున్నితంగా ఉంటారు. గతంలో మీరు ఎన్నో స్ట్రగల్స్ పడ్డారు, ఎందరో వ్యక్తుల వల్ల మోసపోయారు. ఈ జీవితం అనే పాఠశాలలో మీకు ఎదురైన గుణపాఠాలు మిమ్మల్ని మేల్కొల్పాయి. వ్యక్తుల ముఖ కవళికలను చూసి వారు ఎలాంటి వారో అంచనా వేయగల తెలివితేటలు మీకున్నాయి. ఇక మీరు ఎదురు చూస్తున్న ఆ 2 శుభవార్తల విషయానికి వద్దాం. మొదటి శుభవార్త మీ స్థిరాస్తికి సంబంధించినది. చాలా కాలంగా మీరు ఒక ఇల్లు అమ్మాలని ప్రయత్నిస్తున్నా లేదా ఏదైనా పాత భూమి తగాదాలలో చిక్కుకుని ఉన్నా వాటన్నింటికీ ఇప్పుడు పరిష్కారం లభిస్తుంది. మీరు ఆశించిన ధర కంటే మెరుగైన ధరకే మీ ఆస్తి విక్రయించబడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గతంలో ఆస్తులు కొనేటప్పుడు మీకు ఎదురైన సులభమైన పరిస్థితులు అమ్మేటప్పుడు మాత్రం ఎదురుకాక చుక్కలు చూసి ఉండవచ్చు. ఎంతోమంది బ్రోకర్ల చుట్టూ తిరగడం, సరైన కస్టమర్ దొరక్కపోవడం వంటి సమస్యలు మిమ్మల్ని కృంగదీసి ఉండవచ్చు. కానీ ఇప్పుడు గ్రహాల అనుకూలత వల్ల, ముఖ్యంగా భూకారకుడైన కుజుడు మరియు లాభస్థానాధిపతుల శుభ దృష్టి వల్ల మీ ప్రాపర్టీ డీల్స్ చాలా వేగంగా పూర్తవుతాయి. రావలసిన బాకీలు వసూలు కావడం, నిలిచిపోయిన ఇన్వెస్ట్మెంట్స్ లాభాలతో తిరిగి రావడం వంటివి మీకు 100% మానసిక ప్రశాంతతను చేకూరుస్తాయి. ఇది కేవలం ఆర్థిక లాభమే కాదు, మీ కుటుంబంలో ఉన్న పెద్ద చిక్కుముడిని విడదీసే అద్భుత అవకాశం.
రెండవ శుభవార్త, మీ వృత్తి మరియు వ్యాపార రంగాలలో ధనలాభం. ఈ రాశివారు ఎంత కష్టపడినా గుర్తింపు రావడం లేదని, శ్రమకు తగిన ఫలితం అందడం లేదని తరచుగా బాధపడుతూ ఉంటారు. మీరు ఒక చిన్న దుకాణం నడుపుతున్నా లేదా ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నా మీ ప్రతిభకు తగిన గౌరవం మరియు ఆర్థిక ప్రతిఫలం ఇప్పుడు దక్కబోతున్నాయి. ప్రస్తుతం శుక్రుని అనుగ్రహం మీకు పుష్కలంగా ఉంది. శుక్రుడంటేనే ఐశ్వర్యం, భోగభాగ్యాలకు కారకుడు. ఆయన అనుకూలత వల్ల మీ ఇంట్లోకి ధనలక్ష్మి అడుగు పెట్టబోతోంది. వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు కుదురుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లేదా జీతాల పెంపు వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, అనవసరమైన ఆలోచనలకు, ఆందోళనలకు స్వస్తి చెప్పి మీరు చేస్తున్న పని మీద పూర్తి ఏకాగ్రతను కేటాయించాలి. మీ తెలివితేటలను ఉపయోగించి మీ పని విధానంలో చేసే చిన్న మార్పు కూడా ఊహించని భారీ లాభాలను తెచ్చిపెడుతుంది. అవకాశాలు తలుపు తట్టినప్పుడు వాటిని అందిపుచ్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఈ రాశి వారికి ఉన్న అతిపెద్ద బలహీనత లేదా శాపం ఏమిటంటే అది నరదిష్టి. మీరు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు. మీ కళ్ళలో ఒక రకమైన అయస్కాంత శక్తి ఉంటుంది. మీ మాట తీరు, ఎదుటివారిని ఆకట్టుకునే గుణం ఇతరులలో అసూయను కలిగిస్తాయి. మీరు బాగున్నారు, మీరు ఆనందంగా ఉన్నారు అని తెలిస్తే చాలు, సమాజంలోని కొందరు వ్యక్తులు చూసే చూపు మీ మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ నరదిష్టి వల్లనే మీకు తరచుగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్యలు, మైగ్రేన్ తలనొప్పి, కీళ్లవాతం మరియు మోకాళ్ల నొప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఉదయం నిద్రలేచినప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉండే మీరు సాయంత్రం అయ్యేసరికి పూర్తిగా నీరసించిపోవడం, తెలియని నిస్తేజం లేదా డిప్రెషన్లోకి వెళ్ళడం వంటివి జరుగుతుంటే అది ఖచ్చితంగా దిష్టి ప్రభావమే అని గ్రహించాలి. మీరు ఎంత సంపాదించినా ఆ డబ్బు వైద్యానికి లేదా అనవసర ఖర్చులకు అయిపోవడానికి కూడా ఈ ప్రతికూల శక్తులే కారణం. దీని నుండి బయటపడటానికి 41 రోజుల పాటు ఒక చిన్న తంత్రం పాటించడం మీకు అత్యంత అవసరం. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కొంచెం కల్లుప్పు మరియు నల్ల ఆవాలు కలిపి మీకు మీరే 3 సార్లు దిష్టి తీసుకుని ఆ మిశ్రమాన్ని ఎవరూ తొక్కని చోట లేదా నీటిలో పారేయండి. అలాగే బయటకు వెళ్ళేటప్పుడు మీ జేబులో ఒక నిమ్మకాయను ఉంచుకోండి. అది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని పీల్చుకుంటుంది. ఇంటికి తిరిగి రాగానే ఆ నిమ్మకాయతో దిష్టి తీసి దూరంగా విసిరేయండి. నుదుటున ఎప్పుడూ సింధూరం లేదా గంధం ధరించడం అలవాటు చేసుకోండి. ఇది మీకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది మరియు ఇతరుల అసూయ చూపుల నుండి మిమ్మల్ని కాపాడుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉంటూ ఆహార నియమాలు పాటిస్తే ఈ దిష్టి దోషాల నుండి త్వరగా కోలుకోవచ్చు. కుటుంబ విషయానికి వస్తే, ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు లేదా అప్పుల బాధలు క్రమంగా తగ్గిపోతాయి. అయితే మీ కోపాన్ని మరియు ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ రాశివారు ఒక్కోసారి ఆవేశంలో అనే మాటలు సంబంధాలను దెబ్బతీస్తాయి. ఎవరినో మార్చాలని, అందరూ మీ మాట వినాలనే మొండి పట్టుదల వదిలేయండి. ముఖ్యంగా మూర్ఖులను మార్చడం ఎవరికీ సాధ్యం కాదు. ఆ ప్రయత్నం కేవలం మీ సమయాన్ని, శక్తిని వృధా చేయడం మాత్రమే అవుతుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రాకుండా ఉండాలంటే ఒకరి భావాలను ఒకరు గౌరవించుకోవడం నేర్చుకోవాలి. ఎదుటివారు మిమ్మల్ని హేళన చేసినా లేదా హర్ట్ చేసినా వెంటనే స్పందించకుండా మౌనంగా ఉండటం ఉత్తమం. మౌనం అనేది మీకు గొప్ప ఆయుధంగా మారుతుంది. ఏ విషయంలో పట్టుపట్టాలి, ఏ విషయంలో వదిలేయాలి అనే విచక్షణ మీకు మనశ్శాంతిని ఇస్తుంది. మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారికి దూరంగా ఉండండి మరియు మిమ్మల్ని నిజంగా ప్రేమించే మీ కుటుంబ సభ్యులను, స్నేహితులను ఆదరించండి. ఆధ్యాత్మికంగా చూసుకుంటే ఈ రాశి వారికి శివారాధన అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. శివుడు అభిషేక ప్రియుడు. వీలైనప్పుడల్లా శివాలయానికి వెళ్ళి శుద్ధ జలంతో లేదా పాలతో అభిషేకం చేయించండి. ఇది మీ జాతకంలోని గ్రహదోషాలను తొలగించి మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది. అలాగే శనివారం నాడు వెంకటేశ్వర స్వామి లేదా ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించడం మర్చిపోకండి. రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల ఏలినాటి శని లేదా ఇతర శని దోషాల ప్రభావం గణనీయంగా తగ్గుతుంది.
సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం మీకు విశేష పుణ్యాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఎండాకాలంలో బాటసారులకు మంచినీరు అందించడం, చెప్పులు లేదా గొడుగుల దానం చేయడం వల్ల మీకు పట్టిన దరిద్రం వదిలిపోయే అదృష్టం వరిస్తుంది. గోమాత సేవ మీకు మరో ముఖ్యమైన పరిహారం. ఏదైనా ముఖ్యమైన పని మీద లేదా ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు ఆవుకు పచ్చగడ్డి తినిపించి లేదా ఆవును తాకి నమస్కరించుకుని వెళ్ళండి. ఆ పని ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. చివరగా, ఈ సమయం ఈ రాశి వారికి ఒక గొప్ప టర్నింగ్ పాయింట్ కాబోతోంది. ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు అన్నీ ఒక కొలిక్కి వచ్చి మీ జీవితం ఒక కొత్త వెలుగులోకి వెళుతుంది. మీరు పడ్డ శ్రమకు ఫలితం లభించే కాలమిది. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. భయం, సంకోచం మీ దరికి చేరనివ్వకండి. దైవ చింతన కలిగి ఉంటూ పైన చెప్పిన పరిహారాలను చిత్తశుద్ధితో పాటించండి. ఇతరుల విమర్శలను పట్టించుకోకుండా మీ లక్ష్యం వైపు సాగిపోండి. లక్ష్మీ కటాక్షం వల్ల మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. శివుని ఆశీస్సుల వల్ల మీ ఆరోగ్యం బాగుపడుతుంది. ఈ ఏడాది మీరు అనుకున్నవన్నీ నెరవేరి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ఆశిస్తున్నాము. మీ మీద మీకు నమ్మకం ఉంచండి. విజయం మీదే.